ఈ సింకు పైపు చూసిన తర్వాత చిచ్చి అసలు ఏ మనిషివి సరిగా ఉంచుకోవడం తెలియదా, వాష్ చేయట్లేదా, అసలు వాడుతున్నావా లేదా, ఎట్లా వాడుతున్నావో, ఏం చేస్తున్నావు, అసలు మనిషివేనా, ఎలా ఉంచుకుంటున్నావు నువ్వు అనుకుంటారేమో. నాకే అంతే అసహ్యంగా అనిపిస్తుంది చెప్పాలంటే. కాకపోతే ఏంటి, మనం దాన్ని ఏదైనా డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే కదా, వాటర్ వెళ్ళకపోతే కదా చెక్ చేస్తాము. మనం దాంతో మనకు పని ఉండదు కదా, వాటర్ వెళ్తున్నాయి కాబట్టి నేను లైట్ తీసుకున్నాను. మనకు సింక్ ఏంటంటే సింక్ క్లియర్గా క్లీన్ చేస్తున్నాను, నీట్గా ఉంచుతున్నాను అంతే. ఇంకా ఒక 2 days నుంచి వాటర్ వెళ్ళట్లేదు, ఎందుకు వెళ్ళట్లేదు అనేసి డ్రైనేజ్ పౌడర్ వేసా, అయినా కానీ వెళ్ళట్లేదు, స్లోగా వెళ్తున్నాయి. ఇంక ఈరోజు పైపు ఎందుకో అసలు బాగా స్ట్రక్ అయిపోయింది, ఏమైనా అక్కడ ఏమైనా తట్టుకుందో ఏమో అని ఓపెన్ చేసి చూసేసరికి ఫుల్ పైపు అయితే ఫుల్ ఘోరంగా బ్లాక్ అయిపోయి ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 1 kg బరువు ఉంటుందేమో ఆ పైపు, అంత ఘోరంగా పట్టేసింది పైపు నిండుగా. ఇంకా చూడండి, ఆ పైపు ఓన్లీ ఫుడ్ పార్టికల్స్ అయ్యి ఉంటే అంత ఘనంగా పట్టేది కాదు, నేను డ్రైనేజ్ క్లియర్ వేసి ఉంటే పోయేది. అది మొత్తం ఆయిల్ ఎఫెక్ట్ అంట, ఆయిల్ అలాంటివన్నీ పట్టడం వల్ల ఆ జిడ్డుకి పక్కన ఉన్న అవన్నీ ఫుడ్ పార్టికల్స్, ఆ చెత్త చెదారం అంతా అంటుకుపోయి ఉండల్లా కట్టేసి మొత్తం అలా వచ్చేసింది. అలా మొత్తం గడ్డలు గడ్డలుగా కట్టేసి బ్లాక్ అయిపోయింది మొత్తం. ఇంకా మొత్తం నీళ్ళన్నీ బయటికి రావడం, ఇల్లంతా కడగడం, తుడవడం, అసలు ఫుల్ ఇదే సరిపోయింది నాకు ఫుల్ డే అంతా. ఇంకా డీటెయిల్గా నేను లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. థ్యాంక్ యూ.